ఆమె వయసు 36, అతడి వయసు 22. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. భర్త 12 ఏళ్ల కొడుకు ఉన్నా వారిద్దరిని కాదు అనుకొని తనకన్నా 14 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో సంబంధం కొనసాగించింది. ఇది తెలిసి భర్త వారించినా ఆమె వినలేదు. పైగా భర్తపై పగ పెంచుకుంది. అతన్ని అంతమొందిస్తే ప్రియుడితో హాయిగా గడపొచ్చు అని భావించింది. భర్తను చంపేసి దొరికిపోతే జైలుకు వెళ్తానని కానీ 12 ఏళ్ల కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని కానీ ఆమె ఆలోచించలేదు. భర్త కొడుకు కన్నా ప్రియుడే ముఖ్యమనుకుంది. అతడితోనే జీవితం అనుకుంది. అదును చూసుకుని ప్రియుడు అతని స్నేహితుని సాయంతో భర్త గొంతుకు చున్నీలు బిగించి చంపేసింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అశోక్ అనే వ్యక్తి హత్య వెనుక ఉన్న స్టోరీ ఇది. మేడిపల్లిలో అశోక్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ప్రియుడు మహేష్ అతడి స్నేహితుడితో కలిసి దాడి చేసి భర్త అశోక్ని హత్య చేసింది భార్య పూర్ణిమ. ఇంటి పక్కన అద్దెకు ఉండే 22 ఏళ్ల యువకుడు మహేష్తో పూర్ణిమకు చాలా రోజులుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. తీరు మార్చుకోమని భర్త అశోక్ భార్య పూర్ణిమను హెచ్చరించినా ఆమె వినలేదు. పైగా భర్తను హతమార్చాలి అన్న నిర్ణయానికి వచ్చేసింది. ప్రియుడు మహేష్తో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. పూర్ణిమ, ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడు ఇంట్లోనే అశోక్ని హత్య చేసి ఆ తర్వాత బెడ్రూమ్లో మృతదేహాన్ని ఉంచారు. అశోక్ సోదరుడికి ఫోన్ చేసిన పూర్ణిమ హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడని చెప్పింది. ఆమె వచ్చి అశోక్ డెడ్ బాడీని చూసి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గమనించింది. వాటి గురించి వదిన పూర్ణిమను ప్రశ్నించింది. దాంతో బాత్రూంలో జారి పడిపోవడం వల్ల ఆ గాయాలయ్యాయని పూర్ణిమ అబద్ధాలు చెప్పింది. అశోక్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పూర్ణిమ తీరుపై అనుమానం రావడంతో అశోక్ బంధువులు ఆమెను నిలదీశారు. అశోక్ డెడ్ బాడీ ఇంట్లో ఉన్న టైంలోనే మహేష్ రావడం, కేసు పోస్ట్ మార్టం వద్దు అంటూ అతడి బంధువులను వారించడంతో అనుమానం మరింత పెరిగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూర్ణిమను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడు మహేష్తో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అశోక్ హత్య జరిగిన రోజు మహేష్, అతడి స్నేహితుడు సాయి పూర్ణిమ ఇంట్లోకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. అశోక్ మెడకు 3 చున్నీలు బిగించి చంపేశారని పోలీసులు తెలిపారు. అశోక్ను హత్య చేశాక గత 10 రోజుల్లో మహేష్తో పూర్ణిమ చాటింగ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. 3 రోజుల క్రితం మహేష్తో కలిసి పూర్ణిమ షాపింగ్కి సైతం వెళ్ళిందని అంటున్నారు. అశోక్ హత్య కేసులో మొత్తం 3గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్ణిమ, మహేష్తో పాటు అతడి స్నేహితుడు సాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి స్నేహితుడి సాయంతో తన భర్తను హత్య చేసింది భార్య. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత. రాజేష్, బృందావన కాలనీలో 11 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో పూర్ణిమ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తని హతమార్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అనంటే, ప్రేమ గుడ్డిదని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ వయసుతో కలర్తో సంబంధం లేదని చెప్తుంటారు. కానీ చాలా వరకు ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలకి దారి తీస్తుంది అని చెప్పడానికి రీసెంట్ డేస్లో జరిగినటువంటి ఘటనలతో సహా పూర్ణిమ కేసు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్ణిమ వయసు 38 సంవత్సరాలు, తాను ప్రేమించినటువంటి మహేష్ వయసు 22 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య 14 సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి కూడా చూడొచ్చు. అంటే ఇదే ఇంట్లో ఇక్కడే ఇటు పూర్ణిమకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండేవాళ్ళు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. అయితే పూర్ణిమకి తన భర్తకి
తన భర్తకి గత కొన్ని నెలల నుంచి గొడవలు అవుతున్నాయి మహేష్ విషయంలోనే. ఇద్దరూ కూడా నువ్వు మహేష్ని కలవద్దు అని చెప్పినప్పటికీ తను కలవడము రెగ్యులర్గా ఇలా చేసినప్పుడే ఈ గొడవలకి తావు తీసింది. అయితే ఇక్కడ మహేష్ పూర్ణిమ కొడుకుతో కూడా చాలా ఫోటోలు దిగాడు, బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళాడు. అంటే వీళ్ళ కుటుంబానికి మహేష్ ఏ విధంగా దగ్గర అయ్యాడు అనేది కూడా ఆ ఫోటోల ద్వారా అర్థమవుతుంది. మహేష్కి పూర్ణిమకి 14 సంవత్సరాల గ్యాప్ ఉంది అని చెప్పే కంటే కూడా పూర్ణిమ కొడుకుకి 13 నుంచి 14 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ మహేష్కి పూర్ణిమ కొడుక్కి ఒక 10 to 12 years గ్యాప్ ఉంటుంది. అంటే ఒకవేళ పూర్ణిమకి కొడుకు ఆల్రెడీ ఉండుంటే మహేష్ అంత ఏజ్ కొడుకు కాకపోయినా అట్లీస్ట్ 18 to 20 years బాబు ఉండేవాడు. అలాంటి వ్యక్తితో అక్రమ సంబంధం ఎలా పెట్టుకోగలిగింది? భర్త అంత ప్రేమగా తనని చూసేవాడు, తన కోసం ఒక స్కూల్ని కూడా పెట్టించాడు. అలాంటి భర్తని మోసం చేయడమే కాకుండా భర్తను కూడా ప్రియుడి సహాయంతో హతమార్చింది అని చెప్పేసి ఈ విషయం చాలా లేటుగా వెలుగులోకి వచ్చినప్పటికీ చుట్టుపక్కల ఉన్నంత వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అదేంటి అశోక్ ఎప్పుడూ కూడా చాలా మంచిగా కనిపించాడు, అందరితో బాగా మాట్లాడతాడు, కానీ పూర్ణిమ పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు అని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడికి మనం బిగ్ టీవీ వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు కూడా, ఎవరు మాకు తెలియదు అని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. చూడొచ్చు అంటే అటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కూడా బయటికి వచ్చారు. ఎప్పుడు పూర్ణిమ బయటికి వచ్చేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు అని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, అన్న మీకు ఈ మర్డర్ గురించి ఐడియా ఏమన్నా ఉందా, ఎప్పుడు జరిగింది ఏంటి అని చెప్పేసి? అయితే చూస్తున్నాం కదా, అందరూ ఇక్కడ మీడియా రావడము, ఇలా మర్డర్ జరిగిందని చెప్పడం, వార్తల్లో చూసి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఎవ్వరూ కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. అయితే మహేష్ చాలా ప్లాన్ ప్రకారమే ఆమెని ట్రాప్ చేసి ఉంటాడు అని చెప్పేసి తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఫోటోలు కావచ్చు, వాటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి, ఎందుకనంటే ఒకవైపు అశోక్ మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు కాలేజ్లోనే తను కష్టపడి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ట్యూషన్ కూడా చెప్తాడు భార్యతో కలిసి. తనకి టైం కేటాయించడం లేదు, తనకి దూరంగా ఉంటున్నాడు అని ఎలోన్ ఫీల్ అయినటువంటి టైంలోనే మహేష్ ఈ కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో కుటుంబాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేశాడనే చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికీ అశోక్ చనిపోయాడు, తను పూర్ణిమ జైలు పాలైంది, కానీ కొడుకు మాత్రము ఇదే ఇంట్లో ప్రస్తుతం మనం చూసిన అమ్మాయి ఇక్కడ మర్డర్ జరిగినట్టు మీకు తెలుసా? మాకు తెలియదు మేడం. ఎక్కడ ఉంటావు నువ్వు? మా ఇల్లు ఇక్కడ బృందావన కాలనీ. ఇది కూడా బృందావన కాలనీ. 11 రోజులు అవుతుందనంట, అందరూ కూడా చర్చిస్తున్నారు. మీ దృష్టికి వచ్చిందా? మాకైతే తెలియదండి. చూస్తున్నాం కదా, చుట్టుపక్కనే ఉంటారంట, కానీ వీళ్ళెవ్వరికి కూడా ఇంకా చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్రస్తుతానికి ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో పూర్ణిమ కొడుకు, అత్తమామ, పూర్ణిమ కొడుకు, పూర్ణిమ అమ్మ, నాన్న, దాంతోపాటు అశోక్ చెల్లి, తన బావ ఇంకా కూడా అదే ఇంట్లో ఉన్నారు. 11 రోజుల క్రితము ఈ మర్డర్ జరిగినప్పటికీ దాన్ని 11 రోజుల పాటు తన గుండెపోటుతోనే చనిపోయాడు అని చెప్పేసి పూర్ణిమ నమ్మించింది. కానీ ఇప్పుడు సడన్గా తనని హత్య చేసింది ఇదే ఇంట్లో. చున్నీలతో రూమ్లోకి తీసుకువెళ్లారు, చున్నీలతో బిగించారు, ఆ తర్వాత చంపేశారు అని చెప్పేసి మహేష్ వాళ్ళ ఇంటి దగ్గరలో రెంట్కుంటున్నారని చెప్తున్నారు కదా, ఏం చేయాలో కూడా మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే తన హత్య చేశాడో అతను వాళ్ళ ఇంట్లో రెంట్ ఉంటాడా, వాళ్ళ ఇంటి దగ్గరలో వేరే దగ్గర రెంట్కుంటారా, లేకపోతే వాళ్ళ భర్తకు కూడా ఆయన పరిచయమా, ఎట్లా వాళ్ళ కుటుంబానికి ఆయన దగ్గరయ్యాడు? రాజేష్, మీరు చెప్పినట్లు మహేష్ 6 నెలల కిందట ఇదే ఇంట్లో కుటుంబ సభ్యులతో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాడు. ఎప్పుడైతే వీళ్ళ పరిచయం కాస్త లిమిట్ దాటి అటు మహేష్ తన భార్య పూర్ణిమని కలుస్తున్నాడు, దాంతోపాటు చుట్టుపక్కనే ఉన్నటువంటి మహిళలందరితో కూడా కొంతమేరకు చనువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భావించారో ఆ టైంలోనే మహేష్ని ఖాళీ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మహేష్ని ఖాళీ చేయించి ఇదే కాలనీలో మహేష్ కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, నాకు అందరూ తెలుసు, ఏమన్నా కావాలి అంటే నేను అన్ని విధంగా సహాయాలు అందిస్తాను అని చెప్పేసి నమ్మించాడు. ఆ తర్వాత ఆ దూరంగా మనకి ఒకటి గ్రే కలర్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్కి షిఫ్ట్ అయిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా మహేష్ కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఎవరు కూడా అందుబాటులో లేరు. అసలుకి ఇలాంటి మహిళల్ని ఏ విధంగా శిక్షించాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో చెప్పండి అమ్మా, భర్తను ఎవరైనా సరే చంపేస్తారా? అట్లా ఎవరు చంపకూడదండి, కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. పాపం బాబు అనాథ అయిపోయాడు, ఎట్లా శిక్షించాలంటే శిక్షించాలండి, అలాంటి వాళ్ళు బాగానే శిక్షించాలి.
చిన్న బాబు చిన్న బాబు మేడం. తల్లిదండ్రులు ఎలా ఉన్నా తల్లిదండ్రులు లేకుండా అయిపోయాడు కదా పాప పిల్లోడు. ఇప్పుడు అనాథలా కదే కదా, మంచి బతికాడు ఇప్పుడు దాకా తల్లిదండ్రుల మధ్యన. ఇప్పుడు అనాథే కదా. చూస్తున్నాం కదా, చుట్టూ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆమెను శిక్షించాలి, ఆమెను అసలు వదిలిపెట్టద్దు, ఎందుకంటే బాబు అనాథ అయిపోయాడు, ఇలాంటి అక్రమ సంబంధాల కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత.